హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0వ క్లాస్లో మనం ఏంటంటే ఫిజిక్స్ టాపిక్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో మనం రాసే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. సో దాంట్లో ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే 2 to 3 మార్క్స్ వస్తాయి. అదే ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ లాంటి దాంట్లో అయితే 10 to 13 మార్క్స్ వస్తాయి అన్నమాట దీంట్లో నుంచి. సో ఇప్పుడు లైట్ అంటే ఏంటి? సో లైట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ మనకు క్లారిటీగా విజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా నాకు ఏం కావాలి, ఈ యొక్క లైటింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ లైట్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాసెస్ ద సెన్సేషన్ ఆఫ్ ద విజన్. సో దాన్ని మనం ఏమంటాం, ఇక్కడ లైట్ అంటాం. సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. Light is a form of energy which causes the sensation of vision. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లైట్ అంటాం. అయితే ఈ లైట్ అనేటివి మనకు ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మనం విజిబుల్ అవ్వాలి అంటే లైట్ అనేది ఇంపార్టెంట్ అన్నాం. అయితే మనకేంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని అంటే ఏంటి, ఈ యొక్క లైటింగ్ అనేది ఓన్గా ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది అన్నమాట. ఏంటి, దానికి లూమినెస్ అనేది ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఎక్కడైతే లైట్ అనేది ఓన్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్లైట్ తీసుకుందాం. సన్లైట్ కానీ, స్టార్స్ కానీ, గ్లో వామ్స్ కానీ, సో ఇలాంటివన్నీ నాకు ఏంటంటే సోర్సెస్ ఆఫ్ లైట్ అని చెప్పొచ్చు. సో మనకు ఈ సోర్సెస్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్స్ ఏవేవి చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము సోర్సెస్ ఆఫ్ లైట్ అంటే ఇవి స్వతంత్రంగా ప్రకాశిస్తాయి అన్నమాట. అంటే లైటింగ్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది. సో ఇక్కడ దీనికి మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఇక్కడ సన్, సో అదేవిధంగా స్టార్స్, సో అదేవిధంగా గ్లో వామ్స్. సో ఇవన్నీ ఏంటంటే ఓన్గా మనకి లైటింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఇంటర్నల్గా. సో అలా కాకుండా కొన్ని ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే లైట్ అనేది వాటి మీద పడడం వల్ల దాని యొక్క రిఫ్లెక్షన్ వల్ల నాకు ఏమవుతుందంటే అవి గ్లో అవుతాయి అన్నమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ నాట్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇక్కడ నాకు ఈ పైన ఉండేటివన్నీ ఏంటంటే లూమినస్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాట్ లూమినస్ ఆబ్జెక్ట్స్. ఈ నాట్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఇందులో ఏమేమి చెప్పొచ్చు అంటే మనకు ప్లానెట్ కానీ, సో ప్లానెట్స్ అన్నీ అలాంటివి. అదేవిధంగా మూన్, సో అదేవిధంగా ఎర్త్, అదేవిధంగా ఏదైనా ఒక బుక్ కానీ, సో ఇట్లాంటివన్నీ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే వీటి మీద ఏదన్నా లైట్ పడితేనే వీటి నుంచి ఇవి వెలుగుతాయి అన్నమాట. అదర్వైజ్ వీటి నుంచి ఎలాంటి లైటింగ్ అనేది ఓన్గా డెవలప్ అవ్వదు. ఓకేనా? సో ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లైట్ అనేది ట్రావెల్ అవుతుంది కదా. ఈ లైట్ ట్రావెల్ అయినప్పుడు సో కొన్నిట్లు గుండా అంటే మనం తీసుకునే ఒక ఆబ్జెక్ట్ గుండా ఈ లైట్ రేస్ అనేటివి ఈజీగా మూవ్ ఆన్ అవుతాయి, అంటే ఈజీగా పాస్ అవుతాయి. సో అంటే దానివల్ల మనం ఏంటి, ఆ ఆబ్జెక్ట్ మనం క్లియర్గా చూడగలుగుతాం. ఓకేనా? సో వాటిని మనం ఏమంటామంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క సన్ రేస్ అనేటివి పాస్ అయినప్పుడు సో మనం క్లియర్గా ఆ యొక్క ఇమేజ్ని మనం చూడగలుగుతామో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. సో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడగలుగుతామో దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఇందులో ఈ యొక్క లైట్ రేస్ అనేటివి ఈజీగా పాస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటిది, సో అల్లో లైట్ టు పాస్ త్రూ దెమ్. So we can see objects
easily, clearly. We can see objects clearly through them. సో దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. మరి ఈ యొక్క ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే అంటే వేటి గుండా మనకి ఈ యొక్క లైట్ రేస్ అనేవి ఈజీగా పాస్ అవుతాయి. సో దాని గుండా పాస్ అయినప్పుడు ఎప్పుడు మనకు ఆబ్జెక్ట్స్ క్లియర్గా విజిబుల్ అవుతాయి అన్నప్పుడు సో మనకు ఎగ్జాంపుల్స్ ఏవేవి వస్తాయంటే ఇక్కడ ఎయిర్. సో ఎయిర్లో మనకు సన్ రేస్ అనేవి పాస్ అవుతాయి కదా. సో సన్ రేస్ అనేటివి పాస్ అవడం వల్లే కదా మన ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలుగుతాం. సో కాబట్టి ఎయిర్లో ఈజీగా నాకు ఈ యొక్క సన్ రేస్ అనేటివి అంటే లైట్ రేస్ అనేవి ఈజీగా పాస్ అవుతాయి. సో అదేవిధంగా థిన్ గ్లాస్, థిన్ అంటే పల్చంగా ఉండే గ్లాస్ అన్నమాట, థిక్ గ్లాస్ కాదు, థిన్ గ్లాస్. సో అదేవిధంగా వాటర్, క్లియర్ వాటర్ చూసామనుకోండి మనకు కింద ఉండే ఆబ్జెక్ట్స్ కూడా కనబడుతూ ఉంటాయి, రాళ్ళు కానీ చేపలు కానీ ఇలాంటివి. సో ఇదన్నమాట, ఓకేనా. సో ఎయిర్ కానీ, థిన్ గ్లాస్ కానీ, క్లియర్ వాటర్ కానీ, సో ఎక్సెట్రా. సో ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ యొక్క సన్ రేస్ అనేటివి అంటే మనం తీసుకునే ఈ యొక్క లైట్ రేస్ అనేటివి సో దాని గుండా పాస్ అవ్వదు అన్నమాట. సో దాని గుండా పాస్ చేయదు, యాజ్ వెల్ యాజ్ మనకు ఆబ్జెక్ట్స్ అనేటివి క్లియర్గా విజిబిలిటీ ఉండదు, ఓకేనా. సో వాటి గురించి చూద్దాం ఇప్పుడు. సో డూ నాట్ అలో లైట్ పాస్ త్రూ దెమ్. సో అంటే ఈ యొక్క లైట్ రేస్ అనేటివి పాస్ కాకుండా ఉండేవి ఏవే మనకు వుడ్ కానీ, రబ్బర్ కానీ, స్టోన్ కానీ, సేవి. సో వీటిని ఏమంటామంటే మనము ఒపాక్యూ ఆబ్జెక్ట్స్ అంటారు. ఒపాక్యూ ఆబ్జెక్ట్స్. సో ఒపాక్యూ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ సో డు నాట్ అలో లైట్. సో ఒపాక్యూ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే డు నాట్ అలో లైట్, do not allow light to pass through them. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఒపాక్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే మనము స్టోను, అదేవిధంగా వుడ్, అదేవిధంగా రబ్బరు. సో ఇలాంటివన్నీ ఏంటంటే నాకు ఒపాక్టివ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట, ఓకేనా. సో ఇది సో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటంటే పార్షియల్గా పాస్ చేస్తాయి, అంటే ఈ యొక్క లైట్ రేస్ని పార్షియల్గా పాస్ చేస్తాయి అన్నమాట దాని గుండా. సో వాటిని ఏమంటారంటే ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఇక్కడ ఈ ట్రాన్స్లెంట్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమేం చెప్పొచ్చు అంటే మనము ఆయిల్ పేపర్ ఉంటుంది కదా అది కానీ, ట్రేసింగ్ పేపర్ కానీ, గ్రౌండ్ గ్లాస్ కానీ, సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే వీటి గుండా మనకి ఏంటంటే మనం లైట్ పాస్ చేసినప్పుడు దీనిలో పార్షియల్గా పాస్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి ఇమేజ్ అనేది బ్లర్గా కనిపిస్తుంది, అంటే వాళ్ళ యొక్క ఫేసింగ్ అనేది పర్ఫెక్ట్ క్లారిటీ కనపడదు అన్నమాట మనకు, ఓకేనా. సో ఇక్కడ విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, బట్ దీని గుండా మనకు లైట్ రేస్ అనేవి పార్షియల్గా పాస్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే సో అలో లైట్, సో అలో లైట్ టు pass through them partially. సో ఇందులో మనం తీసుకునే ఏవైనా వస్తువులు కానీ థింగ్స్ మనకు సరిగ్గా కనపడవు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే మనం ఏదైతే లైట్ పాస్ చేస్తున్నామో ఆ లైట్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇందులో ఏదైతే మనం లైట్ అనేది పాస్ చేస్తాం దీని గుండా ఈ యొక్క లైట్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దీనికి మన ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఈ యొక్క ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు సో మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయంటే ఇందులో సో ఆయిల్ పేపర్, అదేవిధంగా ట్రేసింగ్ పేపర్,
దాంతోపాటు గ్రౌండ్ గ్లాస్, ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ ఏమొస్తాయి మనకు దీని కింద మనం తీసుకునే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. ఓకే ఓకే ఇక్కడ దాకా మనం చూసాం లైట్ అంటే ఏంటి దాని గురించి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క లైట్ రేస్ అనేటివి ఎలా ఉంటాయి అంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయా, కర్వ్డ్ నేచర్ ఉంటుందా, పారాబోలిక్ నేచర్ ఉంటుందా, హైపర్బోలిక్ నేచర్ ఉంటుందా, లేదా సర్కిల్గా ఉంటుందా, సో ఎలా ఉంటుంది అన్నప్పుడు సో మనకు గుర్తుపెట్టుకోండి లైట్ ఎప్పుడు కానీ స్ట్రైట్ లైన్గా పాస్ అవుతుంది అన్నమాట. సో మనం ఏదైనా ఒక లేజర్ లైట్ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సో అది ఎలా ఉంటుందంటే ఆల్వేస్ స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో లైట్ ట్రావెల్స్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక లైట్ వేసినప్పుడు ఆ లైట్ని ఒక సర్ఫేస్ మీద వేసామనుకోండి, ఆ సర్ఫేస్ మీద ఒక లైట్ని ఒక సర్ఫేస్ గుండా ఒక లైట్ అనేది వేసినప్పుడు సో అది నాకు ఒకవేళ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం, అంటే బౌన్స్ బ్యాక్ వచ్చేయడం. సో ఏదన్నా ఒక సర్ఫేస్ మీద ఒక లైట్ అనేది పాస్ చేసినప్పుడు అది మనకు రివర్స్ బౌన్స్ బ్యాక్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ తీసుకున్నాను, సో ఏదో ఒక సర్ఫేస్. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో ఒక లైట్ అనేది పాస్ చేశాను, పాస్ చేసినప్పుడు ఇది రివర్స్ బ్యాక్ వచ్చింది అనుకోండి, సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇది మనం తీసుకునే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనుకుంటాం, అంటే సర్ఫేస్, ఆబ్జెక్ట్ కాదు సర్ఫేస్. ఆ సర్ఫేస్ గుండా మనం ఏం చేసాము, ఏదన్నా ఒక మెటీరియల్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా ఒక లెన్స్ లాంటిది ప్లేస్ చేసుకొని దీని గుండా మనం ఏం చేసాం, ఇక్కడ ఒక లైట్ అనేది పాస్ చేసినప్పుడు సో దీన్ని ఏమంటామంటే మనము ఇన్సిడెంట్ అంటారు దీన్ని. సో ఇక్కడ నాకేమైంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఒక రే అనేది ఒక సర్ఫేస్ గుండా మనం పాస్ చేసినప్పుడు అది బౌన్స్ బ్యాక్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క రిఫ్లెక్షన్ కానీ రిఫ్రాక్షన్ కానీ సో ఇలాంటివన్నీ సో మనం ఎట్లా అంటే దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే మనం తీసుకునే మీడియాని బట్టి. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయి, అంటే రేరర్ మీడియం అని, డెన్సర్ మీడియం అని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు సో రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో అసలు వాట్ ఈజ్ మీడియం అంటే ఇప్పుడు మనకు లైట్ రావాలన్నా మనకి ఏం కావాలంటున్నాం, మీడియం కావాలి అంటున్నాం. సో అట్లాంటప్పుడు అసలు మీడియం అంటే ఏంటి, సో మీడియం అంటే ఏంటంటే లైట్ ఎక్కడైతే ట్రావెల్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే జనరల్గా మీడియం అంటాం. అంటే లైట్ అనేది దాని గుండా ఈజీగా పాస్ అవ్వడం. సో కాబట్టి ఏ మీడియం ఈజ్ ఎ సబ్స్టెన్స్, ఏ మీడియం ఈజ్ ఎ సబ్స్టెన్స్, a medium is a substance through which light travels. దాన్నే మనం ఏమంటాం, మీడియం అంటాం. మరి ఈ మీడియానికి ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే మనకు సో ఎయిర్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా గ్లాస్ కానీ, ఆయిల్ కానీ, అదేవిధంగా డైమండ్ కానీ, సో ఇవన్నీ మనం మీడియంగా తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ మీడియం అనేది మనకు 2 టైప్స్గా ఉంటుంది. సో 2 టైప్స్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే రేరర్ మీడియం అంటారు. సో రేరర్ మీడియం, ఈ యొక్క రేరర్ మీడియం అంటే ఏంటంటే లైట్ అనేది ఎక్కడైతే మనకు స్పీడ్గా మూవ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే రేరర్ మీడియం అంటాం. సో ఇక్కడ నాకు రేరర్ మీడియం అంటే ఏంటంటే ఎట్ విచ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్. సో ఇక్కడ ఏంటంటే ఎట్ విచ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్. సో ఇందులో అయితే మనకు లైట్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, దాన్ని మనం రేరర్ మీడియం అంటాం. ఓకేనా. సో ఇందులో మనకి ఏంటంటే ఈ యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ఉంది కదా, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇందులో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటనేది మళ్ళీ చెప్తాను నేను.
సో ఇక్కడ ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇందులో తక్కువ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎలా చెప్తామంటే మనము, సో ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక లైట్ అనేది మనం తీసుకునే ఎయిర్లో ఎంత స్పీడ్గా ట్రావెల్ అవుతుంది, అదేవిధంగా లైట్ అనేది మనం తీసుకునే ఏదైనా ఒక మెటీరియల్ అంటే మీడియం. సో మీడియం అంటే ఏంటి, అది ఆయిల్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా మెటీరియల్ డైమండ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, సమ్ అదర్ ఏదైనా కావచ్చు. అంటే ఇది ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నాకు, సో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎయిర్లో ఎలా ట్రావెల్ అవుతుంది, సో విత్ డివైడెడ్ బై అదేవిధంగా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మనం తీసుకునే మీడియం, వాటర్లో ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, లేదు మనం తీసుకునే డైమండ్లో ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, లేదు మనం తీసుకునే ఆయిల్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది అనే వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో ఇక్కడ నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, సో ఇక్కడ చెప్తాను చూడండి, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ కానీ లేదు వాక్యూమ్ కానీ, సో ఓవర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఇక్కడ మీడియం అంటే ఏవైనా కావచ్చు, లైక్ ఐస్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, మిర్రర్, గ్లాస్, డైమండ్, ఇలాంటివన్నీ అన్నమాట. అవి మీడియంగా తీసుకుంటాం. ఓకేనా, సరే. సో అది ఆ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం తీసుకునే రేరర్ మీడియం ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, మనం ఏదైతే లైట్ అనేది పాస్ చేస్తామో ఆ లైట్ అనేది ఇందులో బెండ్ అవుతుంది అన్నమాట. ఈ బెండ్ అయ్యి టువార్డ్స్ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఓకేనా, సో మీకు దాని యొక్క డయాగ్రామ్ రాయడం అర్థమవుతుంది. నెక్స్ట్, సో దీనికి ఈ రేరర్ మీడియంకి మనకి ఎగ్జాంపుల్స్ ఏవేవి అన్నప్పుడు, సో మనకు ఇందులో ఈ రేరర్ మీడియం అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాము, ఎక్కడైతే లైట్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందో మనం రేరర్ మీడియం అన్నాం. మరి దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ, సో మనకు లైట్ ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి దేంట్లో ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందంటే, సో మనం ఏదన్నా ఒక ఎయిర్ తీసుకున్నప్పుడు అందులో నాకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అదేవిధంగా వాక్యూమ్ తీసుకున్నప్పుడు కూడా లైట్ అనేది స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. అదేవిధంగా ఐస్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ ఐస్ ఏంది తీసుకుంటున్నాము కంపేర్ విత్ వాటర్ అన్నప్పుడు, సో ఐస్కి ఈ యొక్క వాల్యూ ఏది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకేనా, సో అందుకోసం దీన్ని తీసుకుంటాం. సో అంటే దీంతో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఉంటుంది, అందుకని దీన్ని తీసుకుంటాం. ఓకేనా, సో ఐస్ అనేది, సో ఎక్కువగా మనం ఏంటంటే రేరర్ మీడియం అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎయిర్కి ఇస్తాం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి మనం రేరర్ మీడియం అన్నప్పుడు ఎయిరే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ మీడియం ఏంటి అంటే నాకు డెన్సర్ మీడియం. సో ఇక్కడ డెన్సర్ మీడియం అంటే ఏంటంటే, సో ఎక్కడైతే నాకు ఈ యొక్క లైట్ ట్రావెలింగ్ అనేది స్లోగా ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే డెన్సర్ మీడియం అంటాం. సో ఎక్కడైతే లైట్ ట్రావెల్స్ అనేది స్లోగా ఉంటుందో దాన్ని మనం డెన్సర్ మీడియం అంటాం. సో ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ స్లోయర్, సో దాన్నే మనం ఏమంటాం డెన్సర్ మీడియం అంటాం. మరి ఇందులో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎలా ఉంటుంది నాకు, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్. సో అదేవిధంగా మనం తీసుకునే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కదా, ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కూడా ఎలా ఉంటుందంటే ఇందులో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ. సరే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే మనకు దీంట్లో వాటర్, గ్లాస్, కిరోసిన్ ఆయిల్, అదేవిధంగా డైమండ్. సో ఇవన్నీ నాకు ఎందుకు వస్తాయి, మనం తీసుకునే డెన్సర్ మీడియం కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మనం తీసుకునే 2 టైప్స్ ఆఫ్ మీడియంస్. అయితే ఇప్పుడు మనకేంటంటే మనకు ఈ యొక్క లాస్ అనేటివి ఉన్నాయి. అంటే ఏంటి, మనకు ఈ యొక్క రిఫ్రాక్షను వీటికి సంబంధించి మనకు డిఫరెంట్ లాస్ ఉన్నాయి. అంటే ఇన్సిడెంట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా రిఫ్రాక్షన్ అంటే ఏంటి, సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ డిఫైన్ చేసుకోవడానికి మనకి ఏంటంటే కొన్ని లాస్ని డిఫైన్ చేశారు.
సో ఇప్పుడు మనకు ఆ లాస్ కాకుండా జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. అంటే ఇన్సిడెంట్ అంటే ఏంటి, అదేవిధంగా రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే. సో జనరల్గా మనకి ఏం చెప్పాము, ఒక లైట్ అనేది ఆల్వేస్ స్ట్రైట్ లైన్గా పాస్ అవుద్దని చెప్పాం. ఓకేనా. మరి ఇన్సిడెంట్ రే అంటే ఏంటంటే ఎప్పుడైతే లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద ఫాలో అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటాం. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటే ఏంటంటే ద రే ఆఫ్ లైట్, ద రే ఆఫ్ లైట్ that falls on a surface, that falls on a surface, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటాం. మరి ఇన్సిడెంట్ రేట్కి మన ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక లైట్ అనేది చూడండి, ఒక లైట్ అనేది ఒక మిర్రర్ మీద కానీ గ్లాస్ మీద కానీ మనం వేసామనుకోండి, ఒక టార్చ్ లైట్ అనేది అనుకోండి తీసుకోండి, ఆ టార్చ్ లైట్ ఒక మిర్రర్ మీద వేసామనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, అక్కడ టార్చ్ లైట్ యొక్క ఏదైతే కలర్ ఉంటుందో, వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదైతే ఉంటుందో అది మనకు కనబడుతుంది. అంటే ఆ టార్చ్ లైట్ యొక్క కలర్ నేను చెప్పేది. సో కాబట్టి ఆ లైటింగ్ అనేది మనకు ఆ మిర్రర్ మీద కనబడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటాం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అన్నప్పుడు ఏ లైట్ రే ఫాలింగ్ ఆన్ ఏ మిర్రర్ ఆర్ గ్లాస్ సర్ఫేస్, సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ద పాయింట్ వేర్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్ ఆన్ ద సర్ఫేస్, ఏ పాయింట్ వేర్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్ ఆన్ ద సర్ఫేస్, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటాం, దాన్నే ఇన్సిడెంట్ రే అంటాం. సో ఇక్కడ అంటే నాకు ద పాయింట్ వేర్ ఇన్సిడెంట్ రే strikes the surface is called point of incidence. సో దాన్నే మనం ఏమంటాం ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఏం చెప్తామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, సో నెక్స్ట్ చూడండి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే, సో ఇప్పుడైతే మనకు లైట్ అనేది టర్న్స్ బ్యాక్ టు ద సేమ్ మీడియం. సో ఇప్పుడు నాకు ఏదన్నా ఒక దాని సర్ఫేస్ని స్ట్రైక్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇట్ ఈస్ ద ఫినామినా phenomenon by which light returns back into the same medium. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీడియం అనేది ఏంటి, సేమ్ మీడియం. ఇక్కడ నాకు ఏంటి రిటర్న్ బ్యాక్ కాకపోతే సేమ్ మీడియం. స్ట్రైకింగ్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ సర్ఫేస్, దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇప్పుడు నువ్వు ఒక మిర్రర్లో చూసుకున్నప్పుడు నువ్వు ఆ మిర్రర్లో నువ్వు విజిబుల్ అవుతావు కదా, సో అట్లా అదేవిధంగా మనం వాటర్లో మనం చూసుకున్నప్పుడు వాటర్లో మనం ఇమేజ్ కనబడుతుంది కదా, అట్లా. సో ఇవన్నీ నాకేంటి రిఫ్లెక్షన్ కింద తీసుకునే ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అన్నప్పుడు, సో సీయింగ్ యువర్ ఇమేజ్ ఇన్ ఏ మిర్రర్. సో అదేవిధంగా సో వాటర్లో మన ఇమేజ్ చూసుకుంటాం కదా, అది. సో రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ వాటర్ సర్ఫేస్, సో ఇవన్నీ నాకేంటి మనం తీసుకునే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇది సో ఇన్సిడెంట్ ఏంటేంటి,
ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, అదేవిధంగా రిఫ్లెక్షన్ ఏంటి అంటే చూసాం. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు ఈ యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో సో మనకు 2 టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. సో ఫస్ట్ లా, సెకండ్ లా. సో ఇందులో మనకు ఈ యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో మనకు ఫస్ట్ లా ఏం చెప్తుంది అన్నప్పుడు, సో ఇక్కడ ఇన్సిడెంట్ రే కానీ రిఫ్లెక్టెడ్ రే కానీ ఇవి ఎలా ఉంటాయంటే నార్మల్. సో నార్మల్గా ఉంటాయి అన్నమాట ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ద సేమ్ ప్లేన్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఫస్ట్ లా అంటాం. సో అంటే ఎలా అంటే, సో ఇక్కడ చూడండి. సో ఇది మనం తీసుకుని ఒక పొజిషన్ అనుకుందాం, అంటే ఒక మిర్రర్ అనుకుందాం దీన్ని. సో ఇది ఒక మిర్రర్ అనుకుంటే, సో దీన్ని ఇక్కడ ఏంటంటే నార్మల్ అనుకుందాం. ఇది ఏంటంటే నార్మల్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక లైట్ అనే దాన్ని ఇక్కడ ఏం చేసాము, ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇలా స్ట్రైక్ అయింది అనుకుందాం. అంటే ఒక ఈ పొజిషన్లో మనకి ఏంటంటే రే అనేది ఇన్సిడెంట్ అయింది. సో దీన్ని మనం ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే. అయితే ఎప్పుడైతే నాకు ఆ మిర్రర్ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేసిందో సో నాకేమైంది, ఇది రిఫ్లెక్ట్ అయింది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క రిఫ్లెక్ట్ ఎలా అవుతుందంటే నాకు ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయింది అనుకో. సో దీన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్లో ఉండేది ఏంటంటే నార్మల్ పొజిషన్. సో ఇక్కడ నాకు లైట్ అనేది ఈ మిర్రర్ మీద పడే పాయింట్ మనం మిర్రర్ మీద పడిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రిఫ్లెక్టెడ్ అనేది ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఇక్కడ నార్మల్ పొజిషన్ నుంచి ఇన్సిడెంట్ రేకి ఉన్న యాంగిల్ మనం ఏమంటామంటే యాంగిల్ ఐ అంటాం. అదేవిధంగా ఇక్కడ నార్మల్ పొజిషన్ నుంచి రిఫ్లెక్టెడ్ రేకి ఉన్న యాంగిల్ మన యాంగిల్ ఆర్ అంటాం. ఇక్కడ మనం తీసుకునే యాంగిల్ ఐ కానీ అదేవిధంగా యాంగిల్ ఆర్ కానీ ఎలా ఉంటాయంటే నాకు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకునే యాంగిల్ ఐ కానీ యాంగిల్ ఆర్ కానీ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకునే ఫస్ట్లో ఏం చెప్తుందంటే ఏదైతే ఇన్సిడెంట్ రే ఉందో రిఫ్లెక్టెడ్ రే ఉందో విత్ రెస్పెక్ట్ టు నార్మల్ పాయింట్ తీసుకున్నప్పుడు సో ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు సేమ్ ప్లేన్లో ఉంటాయి. సేమ్ ప్లేన్ అంటే ఏంటి, సో ఇదంతా నాకేంటంటే ఇది రేరర్ మీడియం. సో రేరర్ మీడియం. సో ఈ సైడ్ ఉండేది కూడా రేర్. ఓకేనా. సో మొత్తం మిర్రర్కి అబవ్ ఉండేది మొత్తం నాకేంటంటే రేరర్ మీడియం. సో ఆల్రెడీ రేరర్ మీడియం అంటే చూసాం కదా. సో అట్లా. సో ఫస్ట్లో అనేది ఇలా ఇది చెప్తుంది అన్నమాట. సో మనం ఏదైతే ఒక సేమ్ మీడియం తీసుకున్నామో సో అప్పుడు నాకు ఏమవుద్దంటే నాకు సో ఇన్సిడెంట్ రే అనేది ఒక మిర్రర్ మీద పడినప్పుడు ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది, ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దాన్ని ఏం చెప్తామంటే మనం సెకండ్ లా అంటాం. సో ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సెకండ్ లా అంటాం. సో ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to the angle of reflection. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఓకేనా. సో I ఈక్వల్ టు తీసుకుంటాం అన్నమాట. ఓకే. అయితే మనకు రిఫ్రాక్షన్ అంటే ఏంటి, సో ఇప్పుడు దాకా మనం ఇన్సిడెంట్ రే చూసాం, రిఫ్లెక్షన్ చూసాం, మరి రిఫ్రాక్షన్ అంటే సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ నాకు రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ద ఫినామినా చేంజ్ ఇన్ డైరెక్షన్. సో మనకు లైట్ అనేది బెండ్ అవుతుంది అన్నమాట. సో బెండ్ అయ్యి పాస్ అంటే ఒక ఆబ్జెక్ట్ గుండా మనం పాస్ అయినప్పుడు ఈ యొక్క లైట్ని అది బెండ్ అయ్యి మళ్ళీ మూవ్ ఆన్ అవుతుంది. సో అంటే ఎప్పుడు అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి తీసుకున్నప్పుడు అప్పుడు నాకేమవుతుంది, ఈ లైట్ అనేది నాకు బెండ్ అవుతుంది అన్నమాట. సో ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం అన్నప్పుడు సో మనకు ఉన్నది 2 మీడియంస్. సో ఒకటేంటి
రేరర్ మీడియం, అనదర్ వన్ ఏంటి డెన్సర్ మీడియం. సో ఇలా 2 మీడియంస్ తీసుకున్నప్పుడు నాకేమవుతుందంటే నాకు ఈ లైట్ అనేది బెండ్ అయ్యి మూవ్ ఆన్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అంటాం. సో ఇక్కడ నాకు ఏంటంటే రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద ఫినామినా చేంజ్ ఇన్ డైరెక్షన్. దీన్నే మనం ఏమంటాం ఓకేనా? అవుతుంది అంటే ఇప్పుడు లైట్ అనేది బెండ్ అవుతున్నాం ఇక్కడ. మరి ఎందుకు బెండ్ అవుతుందంటే ఇక్కడ నాకు చేంజ్ ఇన్ స్పీడ్ అన్నమాట. చేంజ్ ఇన్ స్పీడ్. సో చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ వల్ల నాకేమవుతుందంటే ఇది బెండ్ అవుతుంది అన్నమాట. సో చేంజ్ స్పీడ్ ఆఫ్ డిఫరెంట్ మీడియం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చు అంటే మనము ఈ యొక్క రిఫ్లెక్షన్కి మనకు ఒక పెన్సిల్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, అది వాటర్లో ఎలా ఉంటుంది, బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, పెన్సిల్ అపియర్స్ బెండ్ ఇన్ వాటర్. సో వాటర్లో మనకు పెన్సిల్ ఎలా ఉంటుంది, వంగినట్టు అనిపిస్తుంది. సో అదే కాయిన్. సో కాయిన్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇక్కడ నాకేంటంటే ఈ వాల్యూస్ ఇక్కడ దీని యొక్క డెన్సిటీ, సో రేరర్ మీడియా యొక్క డెన్సిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ N1 అనుకుందాం. అదే డెన్సర్ మీడియా యొక్క డెన్సిటీ అనేది N2 అనుకుందాం. సో ఎప్పుడైతే వీటి యొక్క డెన్సిటీ వాల్యూస్ N1 అనేది, సో మనకు N1 అనేది లెస్ దాన్ N2 ఉంది అనుకోండి, అంటే డెన్సర్ మీడియం అనేది రేరర్ మీడియం ఎక్కువ ఉన్నప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాక్చువల్గా నాకు రావాలి
డెన్సిటీ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల దేనికంటే రేరర్ మీడియం కంటే నాకేమవుతుంది ఈ యొక్క ఇన్స్టెంట్ రే అనేది సో ఇది మనం తీసుకునే నార్మల్కి మిర్రర్గా వస్తుందన్నమాట. మనం ఏదైతే నార్మల్ తీసుకున్నామో ఆ మిర్రర్గా ఈ యొక్క రిఫ్రాక్షన్ లైట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలానే మనకు ఒకవేళ ఇది ఇంకో విధంగా తీసుకుంటాం. సో ఇది అనుకోం, సో ఇది నార్మల్ అనుకుంటే సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇదే సేమ్. సో అవుట్ పైన ఉండేదాన్ని రేరర్ మీడియం, కింద ఉండేదాన్ని డెన్సర్ మీడియం అనుకుంటే